గుడ్ మార్నింగ్ ఎవరివన్. వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. ఇవాళ మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన 2Bలో సర్కిల్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. రైట్, సో మనం సర్కిల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అయితే నా ప్రీవియస్ వీడియోలో నేను సర్కిల్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ పైన కాన్సెప్ట్ అండ్ ఫార్ములా డిస్కస్ చేయడం జరిగింది. అంటే క్వశ్చన్ ఏ విధంగా అడిగితే ఏ కాన్సెప్ట్ వాడాలి, ఏ కాన్సెప్ట్కి ఏ ఫార్ములా అప్లై చేసుకోవాలి, ఆన్సర్ ఏ విధంగా చేసుకోవాలి నేను నీట్గా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ వీడియో అనేది మనకి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీకు నా వీడియోస్ చూసినా కూడా అది కనిపిస్తుంది అనమాట. రైట్, సో ఇది పర్టికులర్గా ఏంటంటే ఇంటర్మీడియట్ ఐపీ వాళ్ళ కోసం చేసిన వీడియో. సో దీని ద్వారా మీకు ఏదైనా ఎగ్జామ్కి పనికొచ్చినా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. రైట్, అయితే చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ అండ్ రేడియస్ ఇచ్చేసారు. సో ఈ 4 క్వశ్చన్స్ ఒకే మోడల్ కాబట్టి నేను ఒకేసారి క్వశ్చన్స్ రాశాను. సో ఈ క్వశ్చన్స్ అనేది కూడా ఇప్పుడు ఆన్సర్ చేయబోతున్నాను అనమాట. ఇక్కడ చూసారంటే మనం గమనించుకున్నట్టయితే సెంటర్ ఇచ్చేసాడు, రేడియస్ ఇచ్చేసాడు. సెంటర్ రేడియస్ ఇచ్చేసాడు. జనరల్గా మనకి సర్కిల్కి 2 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ అనమాట. ఒకటి ఏంటంటే x² + y² + 2gx + 2fy + c = 0. ఇదొక టైప్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్. అండ్ x - h² + y - k² = r². ఇదొక సర్కిల్ ఈక్వేషన్. అయితే ఇది ఎప్పుడు వాడచ్చు అంటే మనము సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవడానికి 3 పాయింట్స్ లయింగ్ ఆన్ ద సర్కిల్ అంటే ఇది వాడచ్చు. పాయింట్స్ లయింగ్ ఆన్ సర్కిల్ అంటే ఇది వాడచ్చు. అదే సర్కిల్ యొక్క సెంటర్ రేడియస్ ఇచ్చేసి ఇది వాడాలి. సర్కిల్ యొక్క సెంటర్ రేడియస్ ఇచ్చేస్తే ఇది వాడాలన్నమాట. అయితే మనకి ఇక్కడ సర్కిల్ యొక్క సెంటర్ రేడియస్ ఇచ్చేసారు కాబట్టి మనము డెఫినెట్గా ఆప్షన్ 2 మనం తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. రైట్, సో చూడండి ఇలా చేస్తాను. నౌ గివెన్ ఫస్ట్ క్వశ్చన్, గివెన్ సెంటర్ 2, -3 అండ్ రేడియస్ 4. ఇచ్చిన సెంటర్ ఏమనుకోవాలి మనం? h, k అనుకుంటాం. h, k. Now circle equation will be x - h² + y - k² = r². అంటే x - 2² + y - k అంటే -3 కదా. చూడండి, h అంటే ఈ వాల్యూ, k అంటే ఈ వాల్యూ. సో y - -3² = r అంటే 4². సో x - 2² y - -3 ఏమవుతుంది నాకు? y + 3² = r4² అంటే వస్తుంది 16. ఇప్పుడు దీన్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలన్నమాట. ఎక్స్పాన్షన్ ఏమవుతుంది మనకి? ఇది ఎలా ఉంది? a - b² కదా. సో a² - 2ab + b². నేను -2ab ని 2 ఇంటూ అని రాయట్లేదు, డైరెక్ట్ మీకు తెలిసిందే కాబట్టి. + y² + 6y + 9 = 16. నౌ సో దీన్నే మనం కొంచెం సింప్లిఫై చేసుకుంటే ఏమొస్తుంది? ఆర్డర్లో రాసుకోవాలన్నమాట. ఆర్డర్ అంటే ఏంటంటే ఫస్ట్ x² + y² - 4x + 6y 4 + 9 13. ఈ 16 పక్కకు వస్తే 13 - 16 = 0. That implies the answer is x² + y² - 4x + 6y - 3 = 0 is required circle equation for given center 2, -3 and r = 4. సో మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో ఐ థింక్ ఇక్కడ చేస్తాను చూడండి. సెకండ్ క్వశ్చన్, సెంటర్ వచ్చి -1, 2 అండ్ రేడియస్ వచ్చేసి 5. సెంటర్ వచ్చి -1, 2 అండ్ రేడియస్ వచ్చి 5. సో ఇప్పుడు సెంటర్ మనకి మళ్ళీ చెప్తాను చూడండి. సెంటరు రేడియస్ చేస్తే ఒక టైప్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్ వాడాలి.
లేదు 3 పాయింట్స్ లయింగ్ ఆన్ ద సర్కిల్ అంటే ఒక టైప్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్ వాడాలి. ఇది మైండ్లో ఫిక్స్ అయిపోండి, బ్లాంక్గా వెళ్ళిపోండి, మైండ్లో ఫిక్స్ అయ్యి బ్లైండ్గా వెళ్ళిపోండి. దూకుడు సినిమా డైలాగ్ మరి, మైండ్లో ఫిక్స్ అయ్యి బ్లైండ్గా వెళ్ళిపోండి. సెంటర్ రేడియస్ కనిపిస్తే x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు r స్క్వేర్. 3 పాయింట్స్ అని కనిపిస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2f దాన్ని s అంటాం మనం. సరే ఇప్పుడు చూడండి. సో గివెన్ సెంటర్ -1, 2 కాబట్టి h వాల్యూ వచ్చేసి -1, k వాల్యూ వచ్చేసి 2, r వాల్యూ వచ్చేసి 5. మనం సెంటర్ సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది మనకి, x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ is equal to r square. X minus of -1 whole square plus y minus 2 whole square is equal to 5 square. So x plus 1 whole square plus y minus 2 whole square is equal to 5 square. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో అయితే ఒకసారి ఇదే కనిపించేసి ఇక్కడ పెట్టేస్తాం. ఐపీ ఎగ్జామ్లో కంపల్సరీ మనం దీన్ని సింప్లిఫై చేసుకోవాలన్నమాట, రైట్? సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x plus 1 plus y square minus 4y plus 4 is equal to 25, and that will be x square plus y square plus 2x minus 4y 1 plus 4 5. ఈ 25 పక్కన minus 25, so the answer will be minus 20 is equal to 0. ఓకే, అంతే కదా, ప్లస్ 25 పక్కన minus 25 అవుతుంది, పెద్ద నెంబర్ కాబట్టి minus 20 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెంటర్ వచ్చేసి కాస్ ఆల్ఫా కమా సైన్ ఆల్ఫా అండ్ రేడియస్ వచ్చేసి 1. అదేవిధంగా లాస్ట్ క్వశ్చన్ వరకు రాస్తాను నేను. సెంటర్ 0, 0 అండ్ r is equal to 9. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. సో అగైన్ మళ్ళీ చెప్తున్నా, సెంటరు రేడియస్ ఇచ్చేస్తే వాడాల్సిన సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. ఓకే, సెంటరు రేడియస్ ఇచ్చేస్తే వాడాల్సిన ఈక్వేషన్ వచ్చేసి x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ r స్క్వేర్. బట్ సెంటర్ అంటే h, k. అయితే ఇక్కడ h, k అంటే ఏంది, h ప్లేస్లో కాస్ ఆల్ఫా ఉంది, k ప్లేస్లో సైన్ ఆల్ఫా ఉంది. కాబట్టి x - కాస్ ఆల్ఫా whole square plus y minus sin alpha whole square is equal to 1 square. So definitely, so x square minus 2x cos alpha plus cos square alpha plus y square minus 2y sin alpha plus sin square alpha is equal to 1. So x square plus y square minus 2x alpha minus 2y sin alpha. Cos square alpha sin square alpha ఏమవుతుంది మనకి 1, సో ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 1 minus 1 ఏమవుతుంది 0. సో x square plus y square minus 2x cos alpha minus 2y sin alpha is equal to 0. ఐ థింక్ ఇది ఒక అద్భుతమైన ఈక్వేషన్. ఎందుకంటే సో మనం చూసుకున్నట్టయితే ఎందుకు ఇది చాలా అద్భుతమైన ఈక్వేషన్ అని చెప్పానంటే, సో జనరల్గా మనకి కాన్స్టెంట్ లేకుండా ఈ ఈక్వేషన్ అయితే రాదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ లాస్ట్ ఇక్కడ c ఉంది కదా, సో ఇదంతా మనం 25 వచ్చింది కదా, అలా రాకుండా ఈక్వేషన్ రాదు. అలా లేకుండా ఈక్వేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా దట్ సర్కిల్ ఈస్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అనేసి. సో ఆటోమేటిక్గా ఆ పాయింట్ మనం దీన్ని చూసి కనుక్కోవచ్చు అనమాట. అంటే ఎస్ దిస్ సర్కిల్ ఈస్ ఆల్సో పాసింగ్ త్రూ ఆరిజిన్. ఎందుకంటే 0 0 పెట్టాం అనుకోండి, మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా, కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఏమవుతుంది నాకు 1. సో ఆటోమేటిక్గా ప్రూఫ్ అనమాట. సో అదొక జస్ట్ ఒక మీకు గుర్తు రావాలి ఇలాంటివి చూస్తానే. నా కింద చూద్దాం. C0, 0 R9. సో సెంటర్ 0, 0 R9. సెంటర్ h, k కదా మనం అనుకోవాల్సింది. నేను మళ్ళీ చెప్తున్నాను, సెంటర్ వచ్చేసి రేడియస్ ఇచ్చేస్తే వీ హ్యావ్ టు యూజ్ x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. సో x మైనస్ డైరెక్ట్ రాస్తున్నాను అనమాట, మళ్ళీ మాటికి h అది రాయట్లేదు, కానీ మీరైతే మాత్రం కంపల్సరీగా అది రాసుకోవాలి, x - h హోల్ స్క్వేర్. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81 ఈజ్ ది
ఈక్వైడ్ ఈక్వేషన్, రైట్. సో ఈ మోడల్ మనము ఈ విధమైన క్వశ్చన్స్ కవర్ చేస్తాం. మరొక మోడల్ మళ్ళీ మనం ఓకే. సో నౌ మనకి ఇంకొక మోడల్ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ చూసుకుంటే సర్కిల్స్లో ఇక్కడ చూడండి, ఇది ఒక బేసిక్ కామన్ క్వశ్చన్ అనమాట. ఏమంటే వాడు ఏమంటున్నాడు, ఒక ఈక్వేషన్ ఇచ్చేసి ఈ ఈక్వేషన్ సర్కిల్ అవ్వాలంటే ఎలా ఉండాలి అని అంటున్నాడు. ఒక ఈక్వేషన్ ఇచ్చేసాడు, ఈ ఈక్వేషన్ సర్కిల్ అవ్వాలంటే ఏమైంది అని అడుగుతున్నాను అనమాట, రైట్. సో ఫస్ట్ మన సర్కిల్ ఈక్వేషన్ జనరల్ ఫార్మాట్ అది రాసుకుందాం. అంటే దట్ మీన్స్ దాన్ని ఏమంటామంటే వాట్ వీ హ్యావ్ టు కాల్ as జనరల్ ఫార్మాట్ ఆఫ్ సర్కిల్ ని స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంటాం అనమాట. చూద్దాం. సో ఏంటంటే అది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఇచ్చిన ఈక్వేషన్ కంపేర్ చేసుకుందాం. ఇచ్చిన ఈక్వేషన్ ఏంది, ax స్క్వేర్ ప్లస్ bxy ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే సర్కిల్ ఈక్వేషన్ని అంటే ఒక ఈక్వేషన్ సర్కిల్ ఈక్వేషన్ అవ్వాలంటే మనకి ఈ xy టర్మ్ ఉండకూడదు. ఎందుకు, జనరల్ ఫార్మాట్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్లో xy టర్మ్ ఉందా, లేదు. గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా మీకు, రాదు. అట్లా సర్కిల్ ఈక్వేషన్కి జనరల్ ఫార్మాట్ ఆఫ్ కంపేర్ చేసుకుంటే ఏ ఈక్వేషన్ సర్కిల్ ఈక్వేషన్ అవ్వాలి అంటే అందులో xy టర్మ్ ఉండకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, x స్క్వేర్ కోఎఫిషియంట్ y స్క్వేర్ కోఎఫిషియంట్ ఈక్వల్గా ఉండాలి. 1 1 ఉండొచ్చు, 2 2 ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ ఈక్వల్గా ఉండాలి. అంటే దట్ మీన్స్ a షుడ్ బి ఈక్వల్ టు 3. నేను రాస్తాను చూడండి, కండిషన్ నెంబర్ 1, నో xy టర్మ్ అనేది మనకి ఉండకూడదు. నెంబర్ 2, కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ షుడ్ బి ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్. నెంబర్ 3, దట్స్ ఇట్. అంతే, ఇవి రెండే, ఇంతకన్నా మనకి ఇంపార్టెంట్ ఏమీ లేవు. సో అయితే ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోమన్నాడు కదా. సో ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోమన్నాడు అండ్ ఇట్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్ కాబట్టి మనకి ఇక్కడ బి వాల్యూ ఎంత అయింది, ఇక్కడ వై స్క్వేర్ ముందు ఏముంది మనకి, సారీ 3y స్క్వేర్ కదా. సో బి వాల్యూ 0. సో బి షుడ్ బి ఈక్వల్ టు 0 అండ్ ఏ షుడ్ బి ఈక్వల్ టు 3. ఎందుకు, వై స్క్వేర్ కోషంట్ ఏముంది ఇక్కడ 3, ఎక్స్ కోషంట్ ఏముంది ఇక్కడ ఏ, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 3. అర్థమైంది చెప్పిన కండిషన్. xy టర్మ్ ఉండకూడదు అంటే bxy ఏముండాలి, 0 అవ్వాలి. అంటే బి వాల్యూ ఏమవుతుంది నాకు ఆటోమేటిక్గా 0. సో దాని ప్రకారం బి ఈక్వల్ 0 రాశాను. అండ్ కోషంట్ ఆఫ్ వై స్క్వేర్ షుడ్ బి ఈక్వల్ టు కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, కాబట్టి ఏ వాల్యూ 3. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ద 2 సర్కిల్స్ నుంచి చాలా సింపుల్ ఇది. రైట్, లెట్ మీ రైట్ ద ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 8y మైనస్ 41 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనికి వాడు సెంటరు రేడియస్ కనుక్కోమని చెప్పాడు అనమాట. సెంటర్ రేడియస్ కనుక్కోమని చెప్పాడు. ఓకే, సో ఈ క్వశ్చన్ చెప్పే ముందు మీకు ఒక చిన్న పాయింట్ నేను చెప్పడం జరుగుతుంది. ఏంటంటే, సో మనకి అగైన్ వీ హ్యావ్ టు రైట్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్. ఎందుకు స్టాండర్డ్ ఫార్మ్ ఈక్వేషన్ నేను పదే చెప్తున్నా అంటే, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ మీరు రాసినప్పుడు దానికి సెంటర్ ఏంటి, దానికి రేడియస్ అని తెలిసిపోద్ది అనమాట, రైట్. లెట్ మీ రైట్ దిస్ థింగ్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. is equal to 0 is the standard form circle equation. Okay, this is standard form of circle equation. X square plus y square plus 2x plus 2fy plus c is equal to 0. అయితే ఇలా ఉంటే సెంటర్ ఏమవుద్ది, -g, -f. ఇది సెంటర్. రేడియస్ ఏమవుద్ది, √g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. ఇది అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసుకొని జీ వాల్యూ ఎఫ్ వాల్యూ కనుక్కుంటే ముందర మైనస్ పెట్టే సెంటర్ వచ్చేస్తుంది, రేడియస్ కూడా వచ్చేస్తుంది అనమాట, రైట్. ఇప్పుడు ఇది చూడండి,
సో దీన్ని మనం జనరల్ ఫార్మాట్తో కంపేర్ చేసుకుందాం. జనరల్ ఫార్మాట్ ఏంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy సారీ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అయితే 2g వాల్యూ ఎంత ఉంది? -4. అప్పుడు g వాల్యూ ఎంత వస్తుంది నాకు? -4/2 అంటే -2. సో g వాల్యూ విల్ బి -2. అండ్ అదేవిధంగా 2f ప్లస్ ఏముంది? -8 కదా. సో 2f ఈజ్ ఈక్వల్ టు -8 అండ్ f ఈజ్ ఈక్వల్ టు -8/2, f ఈజ్ ఈక్వల్ టు -4. సో మనకి సెంటర్ అంటే ఏంది? -g, -f. దట్ వుడ్ బి 2, 4. And what will be radius? So c value ఎంత వస్తుంది? -41 కదా. సో radius would be వచ్చి right, 1 second, ఇక్కడ రాస్తే స్పేస్ సరిపోదు మోస్ట్లీ. Okay, I'll write here. Yeah, r is equal to square root of g square plus f square minus c. That would be g square. G అంటే ఎంత? -2 whole square అంటే 4. 4 square 16 minus of -41. So 16 plus 4 21. 20 plus 41 root 61 units. ఎందుకంటే రేడియస్ అనేది ఒక మెజర్మెంట్ కదా. సో root 61 units. And let me check the answer correct. Right. So now ఈ క్వశ్చన్ చూస్తున్నాం. చూడండి, జాగ్రత్త చూడండి, ఇది ఇంపార్టెంట్. Let me write the second question and it is quite interesting. 3x square plus 3y square minus 5x minus 6y plus 4 is equal to 0. అయితే దీన్ని జనరల్ ఫార్మాట్తో కంపేర్ చేసుకోవాలి. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. కానీ ఇక్కడ x కి ముందర ఏమి క్వశ్చన్ 3, y కి ముందర ఏమి క్వశ్చన్ 3 ఉంది కదా. మనకి ఉండకూడదు, జనరల్ ఫార్మాట్తో కంపేర్ చేసుకున్నట్టు ఇక ఉండకూడదు. కాబట్టి ఏం చేస్తాను? మొత్తాన్ని ఈక్వేషన్ని ఉంటే ఏం చేయాలి? డివైడ్ చేసుకోవాలి ఏమైతే ఉంటుందో. సో డివైడింగ్ విత్ 3 ఆన్ బోత్ సైడ్స్. అది కూడా కామన్ చేయడం, రైట్. సో అప్పుడు ఏమవుతుంది నాకు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎందుకు 3 క్యాన్సిల్ అయిపోతుంది. 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏమొస్తుంది నాకు? -5/3 ఎక్స్ మైనస్ 6/3 వై ప్లస్ 4/3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు జనరల్ ఫార్మాట్తో కంపేర్ చేసుకోండి. జనరల్ ఫార్మాట్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్ కంపేర్ చేసుకోండి. అండ్ ఈక్వేషన్ తో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ 2g ప్లస్ ఏముంది ఇక్కడ చూడండి? 2g అంటే ఏముంది ఇక్కడ మనకి? -5/3. బాగా గుర్తుపెట్టుకోండి, అక్కడ x ముందు g కాదు, మనకి తొందరగా రాసేపోతారు. x ముందు ఎప్పుడు ఏముంటుంది మనకి? 2g. కాబట్టి దీన్ని ఏం చేసుకోండి? 2g ఈక్వల్ చేసుకోండి. 2g ఈజ్ ఈక్వల్ టు -5/3, g ఈజ్ ఈక్వల్ టు -5/6 అవుతుంది. ఎందుకు? 2 ఆపోతే డివైడ్ డినామినేటర్లో మల్టిప్లై అవుతుంది అనమాట. అదేవిధంగా 2f ఈజ్ ఈక్వల్ టు -6/3 అంటే 2. లెట్ మీ రైట్ 3 1 3 2 జరగదు. సో 2f ఈజ్ ఈక్వల్ టు -2, f ఈజ్ ఈక్వల్ టు -1. సో g వాల్యూ, f వాల్యూ వచ్చింది. ఇంకా c వాల్యూ ఆల్రెడీ మనకి 4/3 ఉంది. c వాల్యూ 4/3. నౌ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఇస్ -g, -f. కాబట్టి -5/6 అంటే ప్లస్ 5/6 ప్లస్ 1. సారీ, ప్లస్ 5/6 ప్లస్ 1. -1 -4 -3 కదా. సో I think we are getting negative thing. No, correctly 1 -4/3 యాక్చువల్గా c వాల్యూ 4/3. ఇది కదా తీసుకోవాలి, c వాల్యూ 4. ఓకే. సో ఇప్పుడు LCM తీసుకున్నట్టయితే 1 -4/3 ఏమవుతుంది మనకి? 3 1 3, 3 - 4 -1/3. సో ఇట్ వుడ్ బి 25/36 -1/3. 12/12. 12/36. 25 - 12 ఎంత? 13. అంటే 13/36 or √13/6. √13/6 యూనిట్స్. ఓకే. సో ఇది ఇంకో టైప్ అనమాట. అంటే స్టార్టింగ్ నేను చేసిన మెథడ్ చూసారు కదా. సో స్టార్టింగ్ నేను చేసిన మెథడ్ ఏంటి? సర్కిల్స్ సెంటర్ ఇచ్చేసి రేడియస్ ఇచ్చేసి కనుక్కుంటే అట్లా. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? పాయింట్
సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేసి సెంటర్ రేడియస్ కనుక్కోమన్నాడు. అది 2 టైప్స్గా ఇచ్చాడు. సర్కిల్ ఈక్వేషన్ అవ్వాలంటే అసలు మెయిన్ క్రైటీరియా ఏంటి ఇచ్చాడు అనమాట, రైట్? సో దట్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ సో ఫార్ నౌ. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ సో ఫార్ నౌ. సో తర్వాత మనకి సర్కిల్స్లో ఇంపార్టెంట్ అయిన మరొక మోడల్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చూడండి. లెట్ మీ రైట్ హియర్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 2 పాయింట్స్ ఇచ్చాడు. 2, -3 ఒక పాయింట్ ఇచ్చాడు, -4, 5 ఒక పాయింట్ ఇచ్చాడు. అండ్ హ్యావింగ్ ద సెంటర్ ఆన్ 4x + 3y + 1. ఇది 4x + 3y + 1 = 0. అంటే 2 పాయింట్స్ గుండా పాస్ అవుతుంది. సెంటర్ ఏమో ఈ లైన్లో ఉందన్నమాట. సెంటర్ ఏమో ఈ లైన్లో ఉంది. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మనకి సెంటర్ ఇస్తేనే x - h² + y - k² r² క్వశ్చన్ వాడాలి. ఆ ఫార్ములా వాడాలి. ఒకవేళ అది ఇవ్వకపోతే పాసింగ్ త్రూ పాయింట్స్ ఇస్తే, సో వాట్ వీ హ్యావ్ టు యూజ్? వీ హ్యావ్ టు యూజ్, we know that the standard form of circle equation, standard form of circle equation is x² + y² + 2gx + 2fy + c = 0. x² + y² + 2gx + 2fy + c = 0. సో ఇది వాడాలన్నమాట. నెంబర్ 1 చూడండి. given 2, -3 is passing through circle. Circle is passing, is lying on, passing అంటే సర్కిల్ గురించి రాసినప్పుడు అది రాయాలా, is lying on the circle. అంటే ఈ 2, -3 సర్కిల్ పైన ఉంది కాబట్టి ఈ 2, -3ని సర్కిల్ ఈక్వేషన్లో పెడితే ఏమవ్వాలి? సాటిస్ఫై అవ్వాలి. ఈ 2, -3ని సర్కిల్ ఈక్వేషన్లో పెడితే ఏమవ్వాలి? సాటిస్ఫై అవ్వాలి. అంటే 2² + -3² + 2g × 2 + 2f × -3 + c = 0. అంటే 4 + 9 + 4g - 6f + 6c = 0. అంటే 4g - 6f + c = -13. ఇది ఒక ఈక్వేషన్. చూడండి, ఒక పాయింట్ పెడితే ఒక ఈక్వేషన్ వస్తుంది. 4g - 6f + c = -13. తర్వాత -4, 5 పెడతాం. -4, 5 పెడితే -4² + 5² + 2g × -4 + 2f × 5 + c = 0. 16 + 25 - 8g. 16 + 25 - 8g + 10f + c = 0. సో అప్పుడు ఏమవుతుంది అంటే, నేను 16 + 25 ఏమవుతుంది? 41 ఇదంతా అవతోసాను అనమాట. అప్పుడు ఏమవుతుంది? 8g - 10f - c = 0. నౌ ఈ 1, 2 ఈక్వేషన్ సాల్వ్ చేసుకుందాం. లైక్ ఇప్పుడు చూడండి, 1, 2 ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది? కొంచెం బ్రాడ్ తీసుకుందాం. 4g - 6f + c = -13. సెకండ్ ఈక్వేషన్ 8g - 10f - c = 41. ఇప్పుడు జస్ట్ ఎడిషన్ చేయడం వల్ల, జస్ట్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే 4g + 8g 12g -6 - 10f - 16f + c - c క్యాన్సిల్. 41 - 13 వచ్చి 28. సో దీన్ని 4తో క్యాన్సిల్ చేసుకుంటే 3g - 4f = 7. ఇది ఒక థర్డ్ ఈక్వేషన్. చూసారా? ఇప్పుడు gf లో మాత్రమే వచ్చిందనమాట. అయితే స్టార్టింగ్ ఏం చెప్పాడు? గివెన్ దట్ సెంటర్ లైస్ ఆన్ ద లైన్ 4x + 3y + 1 = 0 కదా. సెంటర్ అంటే సర్కిల్కి -g, -f కదా. సో అప్పుడు ఏమవుద్ది? 4 × -g + 3 × -f + 1 = 0. అంటే -4g - 3f + 1 = 0. అంటే 4g + 3f - 1 = 0. అంటే 4g + 3f = 1 + 1. ఇది ఒకటి.
సో రెండు సాల్వ్ చేసుకుంటాను చూడండి. ఇక్కడ మళ్ళీ నేను కిందకి స్క్రాల్ చేయొచ్చు. యా, ఇప్పుడు చూడండి. సో ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 4 సాల్వ్ చేసుకుంటే 3g minus 4f is equal to 7, 4g plus 3f is equal to 1. సో ఇది 3తో 4తో మల్టిప్లై చేయండి, ఇది 3తో మల్టిప్లై చేయండి. తెలుసు కదా బేర్ ఆఫ్ ఈక్వేషన్ ఎలిమినేషన్ మెథడ్. సో అప్పుడు ఏమవుతుంది నాకు 12g minus 16f is equal to 28. 12g minus 3 4 12, 4 4 16, 7 4 28. అదేవిధంగా ఇక్కడ కూడా 12g plus 9f is equal to 3. Again subtraction minus cancel. Minus 16 minus 9 minus 25f is equal to 25. Therefore f is equal to minus 1. F is equal to minus 1. ఈ f వాల్యూ ఇక్కడ పెడదాం. 4g plus 3f is equal to 1. 4g plus 3 into minus 1 is equal to 1. 4g minus 3 is equal to 1. 4g is equal to 4 and g is equal to 1. So g value, f value, ఇందాక మనకి పైన c value, రైట్? c value పెట్టామంటే వచ్చేస్తుంది. సో ఒక సెకండ్ చూపిస్తాను చూడండి. మనకి ఏమొచ్చింది? f value -1 వచ్చింది, g value 1 వచ్చింది కదా. సో దీన్నే మనం పైన పెట్టామంటే c value కూడా వచ్చేస్తుంది. either one of this equation. Let me substitute here. 4g minus 6f plus c కదా. చూడండి, (4g minus 6f plus c is equal to -13 కదా. సో 4 into g అంటే 1 minus 6 into f అంటే -1 plus c is equal to -13. 4 plus 6 plus c is equal to -13. C is equal to -13 minus 10. C is equal to -23. C is equal to -23. Yeah, that's correct. సో అప్పుడు ఏమవుతుంది మనకి సర్కిల్ ఈక్వేషన్ అల్టిమేట్గా ఇది చూడండి, నీట్గా రాస్తున్నాను. x² plus y² plus 2gx plus 2fy plus c is equal to 0. ఇప్పుడు x² plus y² plus 2 into g value 1, f value -1 plus c అంటే -23 is equal to 0. అల్టిమేట్గా x² plus y² plus 2x minus 2y minus 23 is equal to 0 is required circle equation. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనమాట. ఒక్కసారి నేను పర్టికులర్గా మీకు ఈ ప్రాబ్లం ఒకసారి రివిజన్ చేయడం జరుగుతుంది. ఐ మీన్ జస్ట్ గ్లాన్స్ చూడండి, స్టెప్ వైజ్ ఎలా చేస్తాము నీట్గా. చూడండి, సో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే స్టార్టింగ్ ఏం చెప్పారు ఇక్కడ. సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 2, -3 అండ్ -4, 5 ఇచ్చాడు. అంటే 2 పాయింట్లు సర్కిల్ గుండా పాస్ అవుతున్నాయంట, అండ్ సెంటర్ ఏమో ఈ లైన్ పైన ఉందంట. 2 పాయింట్లు పాస్ అవుతున్నాయంటే సర్కిల్ కానీ, లైన్ కానీ, పారాబోలా కానీ ఏది కానీ పాసింగ్ త్రూ దట్ పాయింట్ సర్కిల్ అంటే అది పెడితే ఏమవ్వాలి? ఈక్వల్ టు 0 అవ్వాలి. కాబట్టి ఫస్ట్ పాయింట్ పెట్టాను నేను సర్కిల్లో, ఈక్వల్ టు 0 చేసుకున్నాను, ఒక ఈక్వేషన్ వచ్చింది. సెకండ్ పాయింట్ ఇది పెట్టా, ఈక్వల్ టు 0 చేసుకున్నాను, ఇంకొక ఈక్వేషన్ వచ్చింది. ఈ రెండు సాల్వ్ చేసుకుని సి ఎలిమినేట్ అయిపోయింది, జిఎఫ్లో ఒక ఈక్వేషన్ వచ్చింది. తర్వాత సెంటర్ లైస్ ఆన్ 4x + 3y + 1 అన్నాడు కదా. సెంటర్ అంటే మనకేంది ఈ ఫార్మాట్లో ఉంటే -g, -f కదా. అది ఇక్కడ పెడితే మనకి ఇంకొక ఈక్వేషన్ వస్తుంది కదా. సో ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే మనకి gf రెండు వచ్చాయన్నమాట. f వాల్యూ -1, g వాల్యూ 1. సో దీన్ని ఎత్తుకుని అగైన్ ఈక్వేషన్ పెడితే c వాల్యూ వచ్చేసి. సో వన్స్ g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ వచ్చేసిన తర్వాత మనకి ప్రాబ్లం అనేది కష్టమా? చాలా సింపుల్, చాలా simple. So that is what the required circle equation, right? Thank you. We'll meet in next video.